హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా స్టైల్లో గుడ్లు ఎండేలు కర్రీ ఎలా చేయాలో చెప్తాను. ఒకసారి ట్రై చేసండి, టేస్టీగా ఉంటుంది. పిల్లల హాలిడేస్ కదా, ఇంట్లోనే ఉంటాయి కదా, సో ఇలా ట్రై చేయండి. కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు అన్నది యాడ్ చేసుకుని తగినన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో అన్న వేసి అందులోనే సాల్ట్ కూడా వేసితే ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లో ఫాస్ట్గా వేగిపోతాయి. ఉడికించుకున్న బంగాళదుంపలు అన్నీ కూడా యాడ్ చేసుకుని అందులోనే కూర మసాలా, కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంక వేసుకోవాల్సిన లేదు. సో వేయించిన తర్వాత లో ఫ్లేమ్లో పక్కన పెట్టాలి. నెక్స్ట్ ఇంకో కడాయి తీసుకుని అందులో నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండ్రాయిలు అన్నవి ఆయిల్ వేసి వేయించాలి. అందులోనే కొంచెం లిటిల్ బిట్ పసుపు, సాల్టు, కారం వేయించాలి. కొంచెం బాగా వేసి బాగా వేయించాలి. చూసారా, నేను చూపించినట్టు గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించి ఈ ఎండ్రాయిలు అనేవి తీసుకెళ్ళి మనం నార్మల్ కూరలు సిమ్లో పెట్టాం కాబట్టి ఆ కూరలో వేసుకోవాలి. చూసారా, ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి కొంచెం వాటర్ వేయాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ పొటాటోస్ అన్నీ ఉడకపెట్టేసుకున్నాం. ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అన్నది అయిపోయింది కాబట్టి మనం ఏం చేయాలంటే నెక్స్ట్ కొన్ని వాటర్ వేసుకుని లో ఫ్లేమ్లో అలా 10 మినిట్స్ ఉంటే రెడీ. విషయం ఏంటంటే ఎండాకాలమో లేమో ఏంటో తెలియదు కానీ గుడ్లు అనేవి అస్సలు బాగాలేదు నేను కర్రీ చేసినప్పుడు. సో ఈసారికి అలా అడ్జస్ట్ అయిపోయింది. ఓకేనా, చూడండి ఫైనల్గా గుడ్లు అనేవి వేసేసి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అనేది ఉంచితే మన వేడి వేడి గుడ్లు కర్రీ రెడీ.